ఎవరైతే పాపాన్ని అసహించుకుంటారో వారు పాపము చేయరు. కానీ పాపములో ఇంకా నువ్వు కొనసాగుతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు పాపాన్ని ఇష్టపడుతున్నావు గనుక, అది నిన్ను ప్రేరేపించుచున్నప్పుడు నీవు దానికి నీ మనసునిస్తున్నావు గనుక, నీ దేహమునిస్తున్నావు గనుక, నీవు అవకాశం ఇస్తున్నావు గనుక పాపము నీలోనికి వస్తున్నది. ఎప్పుడు పాపానికి నీపైన అధికారము లేదో నీవు ఆహ్వానిస్తే తప్ప, నీవు పిలిస్తే తప్ప, నీవు కోరుకుంటే తప్ప పాపము నీలోనికి రావడానికి ఒక్క అధికారము కూడా లేదో. నీవు పిలుస్తున్నావు కాబట్టి, నీవు ఇష్టపడుతున్నావు కాబట్టి, నీవు ఆశపడుతున్నావు కాబట్టి పాపము నీలోనికి వస్తున్నది. జాగ్రత్త. ఈరోజు పాపము విడిచిపెట్టే ధైర్యము ఉన్నదా? పాపాన్ని అసహించుకునే ధైర్యము నీకు ఉన్నదా? పాపానికి దూరముగా పారిపోయే ధైర్యము నీకు ఉన్నదా? ఈ ధైర్యము కలిగిన వాడు పాపాన్ని విడిచిపెట్టగలడు. పాపాన్ని మనసులో ఇష్టపడుతూ పైకి మాత్రము పాపం అంటే నాకు చిరాకు అనేవాడు ఎప్పుడూ పాపాన్ని జయించలేడు. నీవు మనసున పాపముపై ద్వేషము పెంచుకో, అపవిత్రతపై ద్వేషము పెంచుకో, దేవుని యొక్క పరిశుద్ధతపై ప్రేమ పెంచుకో. అప్పుడు నీవు పాపాన్ని జయించగలవు.